సార్ కొంచెం త్వరగా వస్తారా సార్? సార్ మీరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మిరాజ్ సినిమాసా సార్? ఇప్పుడు మిరాజ్ సినిమాస్ ఇది. ఓకే, మేము చిన్న అంటే మేము ఇంటర్లో ఉన్నప్పుడు ఇది టాకీ టౌన్ అని ఒకటి ఉంటుంది. టాకీ టౌన్ ఉండేది, నేను ఉండేటప్పుడు టాకీ టౌన్ ఉండేది. మిరాజ్ చేసి అచ్చా, స్కోడాలో మీరు ఉండే అనుకుంటా కదా? ఓకే, నేనైతే ఏమనుకుంటున్నా అంటే అరే హోటల్ అన్నారు, ఎక్కడున్నారు అసలు కనిపిస్తలేరు అనుకుంటా నేను. ఇప్పుడు ఇది ఒక వియర్డ్ ఫిలాసఫీ ఏమో. నాకేమనిపిస్తుంది అంటే వైట్ ప్లేట్స్ ఆర్ అండ్ లైబిలిటీ అనిపిస్తుంది, yellow plates are asset అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ లైక్ ఆ ట్రేడ్ ఆఫ్ అయితే ఉంది కి లైక్ ఏమంటారు అంటే లైక్ పీపుల్ విల్ స్టార్ట్ సేయింగ్ లైక్ అరే అందరూ yellow plate ఉన్నారు అంటారే, బట్ ఎప్పుడైనా అది అసెట్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు లెట్స్ సే జస్ట్ ఇన్ కేస్ యూ వాంట్ టు ఎర్న్ సంథింగ్ యూ కెన్ లైక్ ఏసీ ఆన్ చేయాలి సార్? ఏసీ ఏం లేదు, జస్ట్ ఏంటంటే అది డిఫరెన్షియేట్ చేయడానికి అలాగా క్రియేట్ చేయాలి అంతేగాని. అండ్ యాజ్ అ సొసైటీ ఐ థింక్ పీపుల్ ఆర్ సో స్క్రూడ్ అప్ that they can't accept ki like a driver is living between us. Accept have dignity of labor man. You do your work, I am doing my work. Maybe the driver sitting with you is probably like smarter than you. So I think people are to be respected irrespective of their professions. ante kada ante edaina ante simple. What do you do sir? In corporate ఏ కంపెనీ? సేమ్ అందరూ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనుకుంటాం. డెవ్ సైడ్ అంతా ఎక్కువ చెన్నై వెళ్ళిపోతాయి ప్రాజెక్ట్స్. ఓకే, డెవ్ సైడ్ ప్రాజెక్ట్స్ అన్ని చెన్నై బేస్ ఉంటాయి. అంటే స్కిల్ వైజ్ ఏమైనా అది ఉందా? స్కిల్ వైజ్ అని కాదు, వాళ్ళకి అక్కడ బేసిక్గా ఏంటంటే వాళ్ళకి సెటప్ అంతా బేసిక్గా అంతా చెన్నై మెయిన్. ఓకే, సో అందుకు మోస్ట్లీ డెవ్ ప్రాజెక్ట్స్ అన్ని అక్కడ పెట్టుకుంటారు. ఓకే, అంతేకాక చెన్నై సైడ్ వర్క్ చేసే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ అంటే ఫాస్ట్ ప్రమోషన్స్ కూడా ఉంటాయి. బికాస్ ఇట్ ఈస్ సంథింగ్ క్రూషియల్, అంటే ఇంపార్టెంట్ దాని మీద వర్క్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ కాదు, మెయిన్ మేనేజ్మెంట్ అంతా బేసిక్గా చెన్నై బేస్డ్ ఉంటారు. బయట కూడా చాలా కంపెనీస్ అంతా చెన్నై బేస్డ్, హెచ్సిఎల్ అన్నీ, హెచ్సిఎల్ టీసీఎస్ ఏదైనా. మదర్ బెంగళూరు బేస్డ్ ఉంటారు. చెన్నైలో జాబ్ జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళు కంపెనీలో కొద్దిగా ఫాస్ట్గా మంచి పొజిషన్స్కి వెళ్ళే ఇది ఉంటుంది, గ్రోత్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇది బయాస్ కదా సార్? బయాస్ అని ఏం లేదు, మరి మనం చెన్నై వెళ్ళట్లేదు కదా. నీకు ఓకే చెన్నై ఆపర్చునిటీ, నాకు చెన్నై ఆపర్చునిటీస్ రెండు వచ్చినాయి ప్రాజెక్ట్ ఆడేటప్పుడు. నేను చెన్నై వెళ్ళే, హైదరాబాదే ప్రిఫర్ చేశాను. నేను లొకేషన్ బయాస్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు కూడా అక్కడే ఉండు, ఇక్కడ ఉంటే నీకు ఇది ఉంటుంది, నువ్వు లేవు నీకు ఓకే ఓకే అంటే మనకు ఒకటి కావాలన్నప్పుడు ఒకటి లైట్ అంతే అంతే. బట్ వీఆర్ ఇన్ అవర్ హోమ్ స్టేట్, మన హోమ్ స్టేట్ నథింగ్ కెన్ మ్యాచ్ ఇట్. మన లాంగ్వేజ్ మనకు హాయిగా ఉంది, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అనే దీనికి ఇంకా మనం ట్రాఫిక్ టైమా లేకపోతే ఏరియాని ఎట్లా ఉంటుందో. ఇది ఇంకా తక్కువ సాటర్డే, లేకపోతే చాలా పీక్ ఉంటుంది. వీక్ డేస్లో చంపేస్తుంది. వీక్ డేస్లో ఈ టైం చంపేస్తుంది. వీక్ డేస్లో 4 to 7 వెరీ బ్యాడ్, 8. సార్ మీ ఫేస్ చూస్తుంటే ఎగ్జామ్ స్టూడెంట్ లెక్క ఉన్నారు. గ్లాసెస్ చూసి అట్లా అనిపిస్తుంది స్టడీ, బట్ మరి అంత హెవీ స్టూడియోస్ స్టడీ ఇప్పటికీ స్టడీ. ఓకే, సో యూ స్టడీ ఫర్ లైక్ యువర్ జాబ్ పర్పస్ ఆర్ లైక్? జాబ్ పర్పస్ స్టడీ చేస్తూ ఉంటా. లైక్ ఏదైనా నార్మల్ రీడింగ్, నార్మల్ నావెల్స్ ఇదంతా కదా. ఏదైనా టెక్నికల్, మోస్ట్లీ టెక్నికల్ ఏదైనా పర్సీవ్ చేయడం చూస్తా. టెక్నికల్ గీక్ స్టఫ్ ఏదైనా చేయడానికి చూస్తాను. దాన్ని స్టూడియోస్ అంటాము. స్టూడియోస్ అంటే ఐఎమ్ నాట్ ఇంటూ ర్యాంకింగ్ అలాగా. ఓకే, నాకు అది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైనా చేయాలి ఇది అన్న దీంట్లో చేస్తూ ఉంటాను. టెక్నికల్ నాకు బెనిఫిట్ రాకపోయినా వచ్చినా ఓకే. ఐ మీన్ మేబీ లైక్ అది నాలెడ్జ్ కోసం కొద్దిగా నాకు తెలియాలి నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. దీని మీద ఏదైనా చేసుకున్నా అప్పుడు కొద్దిగా చేస్తాను. మీరు లెట్స్ సే ఫ్రాన్స్ అని చెప్పారు కదా, నేను ఏమనుకుంటున్నా అంటే లైక్ హౌ డిడ్ హీ సీ ఫ్రమ్ ఫ్రంట్ అండ్ హీ సెడ్ కి లైక్ అరే ఇది ఫ్రాన్స్ రాబోయ్ అని. బికాస్ అన్లెస్ యూ నో అబౌట్ ద బ్రాండ్ ఆర్ లైక్ యూర్ రీసెర్చింగ్ అబౌట్ దీస్ కార్స్, యూ విల్ నాట్ నో కి లైక్ అరే ఫ్రాన్స్. మనకి యూజువల్గా బాయ్స్కి ఏముంటుంది, ఒక హ్యాబిట్ ఏముంటుంది అంటే రోడ్ మీద ఏదైనా కార్ వెళ్తుంటే గెస్ కొడుతుంటాం కదా, క్రెటానా అదా. నేను కార్ కొనాలనుకున్నప్పుడు యాక్చువల్లీ ఇది చూసా. యాక్చువల్ అప్పుడు బెలినో, ఫ్రాంక్స్ ఇవన్నీ ఒక కంపారిజన్. విచ్ వన్ డిడ్ యూ గెట్ దెన్? హై రైడర్. ఇట్స్ అ నైస్ చాయిస్.
మైలేజ్ వైజ్ కూడా ఐ థింక్ మైలేజ్ కోసమే తీసుకున్నాను. ఎంత ఇస్తుంది సార్ మరి? 21 ఇస్తుంది అది. 21 ఇస్తుంది సిటీలో. స్మార్ట్ హైబ్రిడ్ సార్? హైబ్రిడ్, ఫుల్ హైబ్రిడ్. ఓకే, ఫుల్ హైబ్రిడ్. నేను మైలేజ్ కోసమే తీసుకున్నా. ఇంకా నాకు ప్రతిసారి పెట్రోల్ కొట్టించేటప్పుడు నాకు అది అబ్బో దీనిలో అనిపించకూడదని. బట్ దానికోసం మనం ప్రీమియం ఏం పే చేయమో సార్? అంటే ప్రీమియం 3 lakhs ఎక్కువ. నార్మల్ కార్, నార్మల్ అదే అంటే అదే సెగ్మెంట్లో పెట్రోల్ కొంటే నాకు తక్కువగా వచ్చేది. 19-20కి ఎంత వచ్చింది, నాకు ఇప్పుడు 24 పడింది. దగ్గర 4 lakhs ఎక్కువ పడింది. 24కి ఉన్నామా మనం? అది 4 హై రైడర్ 24 lakhs అంటున్నాం అంతే. 4 lakhs అంటే మంచి ప్రైస్ సార్ అది. 24 lakhs కి మనం పెట్రోల్ వెహికల్స్ కన్సిడర్ చేస్తే డీజిల్ ఏదైనా తీసుకుంటే. డీజిల్ నేను యాక్చువల్లీ డీజిల్ అంటే నాకు స్కార్పియో ఉంది. అచ్చా, నేను స్కార్పియో అనుకుంటున్నా తెలుసా. నాకు నేను ఆ సెగ్మెంట్ అప్పుడు బాగా చూసి ఇంకా అంటే దట్ ఈస్ లైక్ మస్కులర్ స్కార్పియో. నేను ఎక్కువ సిటీలో బాగా ఎక్కువ వాడతా, ప్రతిదానికే వాడతా. నేను ఇప్పుడు వేరే ఊరి నుంచి వస్తున్నా కాబట్టి తీసుకొని సిటీలో బాగా వాడతా. సో నాకు స్కార్పియో సిటీలో అంటే వర్క్ అవ్వదేమో, లైక్ క్యాల్కులేషన్ వైస్ కూడా అది రాదు. క్యాల్కులేషన్ వైస్ కూడా మనకి స్పేస్ కూడా ఎక్కువ కావాలి. డీజిల్ కూడా సిటీలో స్కార్పియో 12 or 14 మ్యాక్స్ బాగా డ్రైవ్ చేస్తాయి. లేదంటే పెట్రోల్ లానే 10-11. ఓకే, స్కార్పియో కూడా. సో నాకు అది వేస్ట్ అయిపోయింది, మైలేజ్ కూడా రావట్లేదు డీజిల్ అయినా. ఓకే, నేను ఇంకా వేరే. బట్ నాకు తెలిసి స్కార్పియో కొన్నామంటే ఇక మైలేజ్ చూసుకోకూడదు పక్కన. అవన్నీ కొనాలంటే మైలేజ్ పక్కన పెట్టి. దట్ వుడ్ హావ్ ఆల్సో కాస్టెడ్ యు అరౌండ్ 20 కదా. అది కూడా ఇంకా తక్కువ. నాకు అది 21 పడుతుంది. అది 21 అది హై వేరియంట్. స్వాగ్ ఉంటుంది సార్ నాకు తెలిసి. చాలా బాగుంటది, బ్లాక్ కలర్ అసలు చాలా బాగుంటది. చాలా మంది తార్ అంటుంటారు కానీ నాకు తెలిసి స్కార్పియో ఒక్కసారి దిగిందంటే లైక్. స్కార్పియో ప్రాబ్లం ఏంటంటే బేసిక్ గా విత్ ఫ్యామిలీ బ్యాక్ సీట్ బాగా బ్యాడ్, వెరీ బ్యాడ్. విత్ ఫ్యామిలీ బ్యాక్ సీట్ చాలా బ్యాడ్ ఉంటుంది. ఫుల్ అయిపోవాలి స్కార్పియో. ఫుల్ అయితే ఓకే, ఫుల్ అవ్వకపోతే లైక్ ఈ దీంట్లో వేసి మోగించినట్టు ఉంటుంది. బ్యాక్ సీట్లో కూర్చున్న వాళ్ళు, మధ్య సీట్ కొద్దిగా బాగా షేకింగ్ ఉంటుంది. మమ్మీ డాడీ వాళ్ళకి షేకింగ్ ఉంటుంది, బాగా షేకింగ్ ఉంటుంది. అది ప్రాబ్లం స్కార్పియోతో. బట్ ఇంకా మంచిగా ఉన్నాయి కదా సార్. లెట్స్ టాటా, ఐ మీన్ లైక్ ఆల్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఇస్ లైక్ లెట్స్ సే అదే కొద్ది మస్కులర్ బళ్ళు ఆ రేంజ్ కి మంచిగానే ఉన్నాయి. నేను ఇంకోటి ఏంటంటే ఎక్స్యూవీ ఉంది అప్పుడు ఆ టైంకి. ఎక్స్యూవీ 700 ఉంది. బట్ ఎక్స్యూవీ 700 నాకు 28 పడుతుంది. నేను అలా చూసి 24 వరకు వచ్చా. మళ్ళీ ఎక్స్యూవీకి వెళ్ళాలని నేను ఇంకో 4 lakhs పెట్టాలి. ఇంకా ఎక్కడో చోట అది ఎండ్ అవ్వాలని ఇంకా నాకు ఓకే మైలేజ్ వస్తుంది, సిటీ డ్రైవ్కి బాగుంటుంది, టొయోటో అని తీసేసుకున్నా. అవును సార్, రిలయబుల్ ఉంటాయి రిలయబుల్ టొయోటో ఇంజిన్స్ అని. బట్ మనం లెట్స్ సే అదే ప్రైస్ లో ఇది తీసుకొచ్చేమో. ఇది ఏమంటారు, ఇన్నోవా క్రిస్టా ఇన్నోవా హైబ్రిడ్. అది ఎక్కడ 37. ఇన్నోవా క్రిస్టా హైబ్రిడ్. సో నేను ఏదో కాలంలో ఉన్నా అలా అట్లా. 37, 34 బేసిక్ 37. అది వీటి దగ్గర కూడా ఉంది కదా సార్, మారుతి ఉన్నారు. ఇన్విక్టో అని ఒకటి ఉంటుంది కదా. ఇన్విక్టో హైబ్రిడ్ కాదు, ఇట్స్ నార్మల్ థింగ్. దాంట్లో ఒకటే హైబ్రిడ్, గ్రాండ్ విటారా హైబ్రిడ్ సేమ్. ఓకే, నేను తీసుకున్న హైబ్రిడ్ అది సేమ్ మోడల్. ఓకే, నేను టొయోటా అని చెప్పి ఇది ప్రిఫర్ చేశాను అంతే. టొయోటా రిలయబిలిటీ టొయోటా అని చెప్పి ప్రిఫర్ చేశా. లేదంటే గ్రాండ్ విటారా 2 డిట్టో. బట్ సార్ నాకు తెలిసి ఇది కూడా పెట్రోల్లో ఒక 20 దాకా ఇస్తుంది అనుకుంటా. పెట్రోల్లో ఇంకా ఇది హైబ్రిడ్ కూడా పెట్రోల్లో ఫ్రాంక్స్ 20 దాకా ఇస్తుందా? 19 ఇవ్వదు అనుకుంటా. పెట్రోల్ అరౌండ్ 16 ఇస్తే బాగా ఇస్తున్నట్టు. 16-18 ఇస్తుంది అనుకుంటా సిటీలో. 16-18 ఇస్తుంది, బాగానే ఇస్తున్నట్టు. కాకపోతే నాకు చాలా తక్కువ రేట్కి వచ్చేస్తుంది కదా హ్యాపీగా. ఈఎంఐ ప్రెషర్ ఏమి ఉండేది అది యాక్చువల్లీ తీసుకుంటే. కాకపోతే నేను కొద్దిగా ముందు హోండా సిటీ వాడా. ఓకే, దట్ ఈస్ లైక్ గోల్డ్. నాకు కొద్దిగా దాని మీద నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనే దీంట్లో మేబీ లైక్ దీనికంటే నెక్స్ట్ లెవెల్ హోండా సిటీ కదా ఈసారి. దట్స్ అ పవర్ఫుల్ కార్ కదా సార్ హోండా సిటీ బెస్ట్ కారు. అప్పుడు డీజిల్ సిటీలో 19 km to 20 km, 19 బాగా డ్రైవ్ చేస్తే. హైవే మీద 24 km బాగా డ్రైవ్ చేస్తే 24-25 km ఈజీగా వచ్చేది. వర్స్ట్ డ్రైవింగ్తో 17 km సిటీలో.
హ్యాపీ కారు, లెస్ మెయింటెనెన్స్, సాలిడ్. అది మంచి కారు. యాక్చువల్లీ అది కూడా ఇప్పుడు పోయింది, ఓన్లీ పెట్రోల్ కారు. పెట్రోల్ 9 km వస్తుంది సిటీలో. ఓకే. మళ్ళీ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ మనకి అన్సర్టనిటీలో పెడుతుంది కదా, డీజిల్ తీసేస్తాం ఇట్లా. ఆ డీజిల్ తీసేస్తామని కాదు, ఇప్పుడు అంతా BS6 చేసేసారు కదా. డీజిల్ బళ్ళు ఉన్నా వాటికి వాటికి ఒక ఇంజిన్ ఆయిల్ పోయాలి ప్రతి 10,000 kmకి. లేకపోతే ఒక ఆయిల్ ఇస్తాడు, ఆ ఆయిల్ పోయాలి. ఆ ఆయిల్ ఎక్కడ మర్చిపోయినా స్టక్ అయిపోతుంది డీజిల్, ఆ ఇంజిన్. ఓకే. ఆ ఆయిల్ ఏం చేస్తుంది అంటే క్లియర్ చేస్తుంది మొత్తం, సల్ఫర్స్ ఇంప్యూరిటీస్ అన్ని క్లియర్ చేస్తుంది. ఓకే. ఏమైనా కాస్ట్లీ ఆయిల్ సార్ అంటే? కాస్ట్లీ ఆయిల్ ఏం కాదు కానీ, బట్ ఓకే నార్మల్ ఎంత 5 లీటర్స్ ఎంత పోయాలి, లీటర్ అరౌండ్ 400, 250, 300 అంతే. 2000 ఎంత అవుతుంది. కాకపోతే అదొక ఇది డిసడ్వాంటేజ్. పెట్రోల్ బేసిక్గా BS6 పెట్రోల్కే ఇంజిన్స్, డీజిల్ కాదా ఇంజిన్స్. దీంట్లో కూడా దే ఆర్ ప్లేయింగ్ విత్ ఇట్ కదా, E20 అనుకుంటా. E20 అని చేస్తున్నారు. E20, E40 వరకు ఇంట్రడ్యూస్ చేద్దాం, సో రేట్స్ కమ్ చేద్దాం అని. యాక్చువల్లీ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్వే తగ్గించాలి, ఎలక్ట్రిక్స్ హైబ్రిడ్ రేట్స్ తగ్గించాలి. నాకు ఇప్పుడు 4 lakhs ఎక్స్ట్రా పడింది, అది తగ్గిస్తే అప్పుడు అందరూ హైబ్రిడ్ ఈజీగా ప్రిఫర్ చేస్తారు. అప్పుడు కొద్దిగా బెటర్గా ఉంటుంది కాస్ట్. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ 4 lakhs, 5 lakhs ఎక్కువ. అవును, చాలా 5 lakhs ఏంటి. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు లెట్స్ మీరు 3 lakhs ఎక్స్ట్రా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అదే సెగ్మెంట్ లో ఇఫ్ యూ వుడ్ హావ్ బాట్ ఓన్లీ పెట్రోల్ 3 lakhs తక్కువ ఉంటుండే మనకి. 3 lakhs లో మనం ఎన్ని కిలోమీటర్స్ తిరగచ్చు? ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు లైక్ ఈక్వేట్ ఆర్ లైక్, నేను అది కూడా ఈక్వేట్ చేసుకున్నా. నేను అది ఈక్వేట్ చేసుకొని నీకు అరౌండ్ నేను ఆ కాస్ట్ కవర్ చేయాలంటే నేను అరౌండ్ 3-4 yearsలో నేను 1 lakh kilometers దాటానంటే ఈజీ అయిపోతుంది. అప్పుడు నాకు అది ఓకే, దానికి దీనికి ఈక్వల్ అవుతుంది. నేను యాక్చువల్లీ కార్ని అంత ఫాస్ట్ మార్చే ఇది కాదు. సో నాకు ఓకే, నాకు అది ఈక్వేట్ అయింది. ఓకే, వెరీ ఇన్ఫార్మ్డ్ బయర్. నేను అది కూడా చూసుకున్నా. ఓకే, నాకు ఎంత ఇది అవుతుంది. ఓకే, నైస్. వెరీ వెరీ హ్యాపీ టు నో దట్ యు ఆర్ బీయింగ్ సో స్మార్ట్ అబౌట్ లైక్ అ పర్చేస్. మంచిగా అనిపిస్తుంది. పర్చేజ్ చేసేటప్పుడు మాత్రం చాలా ఎక్కువ చూస్తాయి ఏదైనా కొద్దిగా, అంటే అది స్మార్ట్ పీపుల్. అదే నాకు ఎంతవరకు పనికి వస్తుంది, నేను ఎంత వాడతాను. అండ్ వాడేటప్పుడు నేను మోస్ట్లీ వాడేటప్పుడు నాకు ప్రాబ్లం లేకుండా ఉండేది వస్తాయి. యాక్చువల్లీ నాకు స్కోడా నచ్చింది. స్కోడా స్లావియా ఒకటి, ఇంకోటి కుషాక్ ఒకటి, ఇంకో బండి ఉంటుంది. వోక్స్వాగన్ కోసం వెళ్ళలేదు సార్? వోక్స్వాగన్ స్లావియా రెండు సేమ్, వర్చ్యూస్ స్లావియా రెండు డిట్టో. మళ్ళీ వోక్స్వాగన్ వర్చ్యూస్, స్కోడా స్లావియా డిట్టో, సేమ్ బండి, సేమ్ డిట్టో. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంతా డిట్టో. రిఫైన్మెంట్ ఇవన్నీట్లో రిఫైన్మెంట్ అంటే స్కోడా కొద్ది పర్ఫార్మెన్స్ బాగుంటుంది అంతేనా. రీసేల్ వాల్యూ కాంప్రమైజ్ అవ్వాలి. రెండు వోక్స్వాగన్ కూడా లేదు రీసేల్ వాల్యూ. దానికి కూడా ఉండదు. దానికి కూడా లేదు. వోక్స్వాగన్ స్కోడా రెండింటికి. మనం సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో వోక్స్వాగన్ తీసుకోవాలంటే చీప్ పడుతుంది మనకి. చీప్ పడుతుంది, కాకపోతే మనకి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అయింది. వోక్స్వాగన్ స్కోడా సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో ఎప్పుడు తీసుకోకూడదు. BMW ఆడీని తీసుకో అంటారు కదా. BMW ఆడీస్ 3 years కి మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి సెకండ్ హ్యాండ్. ఎగ్జాక్ట్లీ. సెకండ్ హ్యాండ్ కి 1 crore ఉన్న కారు 27 lakhs 30 lakhs వచ్చేస్తాయి 2 years 3 years లో. వీడు కొన్నోడు కూడా మళ్ళీ బ్రాండ్ వాల్యూ చూసుకొని, ఐ మీన్ కొన్ని రోజులు తిప్పితే ఎందుకు ఇప్పుడు అందరూ కొంటున్నారు, అది ఏంటి ఎక్కువ కొంటారు. కవరీ అంటే డిస్కవరీ, రేంజ్ రోవర్ యాక్చువల్లీ ఫెయిల్డ్ మోడల్. రేంజ్ రోవర్ చచ్చిపోతుంటారు దాని గురించి. మన ఇండియన్స్ రేంజ్ రోవర్ ఇక్కడ మన దుబాయ్లో, US లలో, దుబాయ్లో ఎవరు కొంటారు రేంజ్ రోవర్. దుబాయ్లో అంతా కొనేది రేంజ్ రోవర్ కొని ఇంట్లోనే పెట్టుకుంటారు, ఎవరు తిరగరు దుబాయ్లో. దుబాయ్లో అంతా కొనేది అంతా అది ల్యాండ్ క్రూజర్. వాళ్ళంతా ల్యాండ్ క్రూజర్ వాడతారు. అది సూపర్ ఉంటుంది. టొయోటా బళ్ళు అసలు సూపర్ ఉంటాయి. క్యామ్రీ ఉంటుంది సిడాన్, అసలు మస్తు. నాకు తెలిసి ఇండియాలో కూడా ఉండే, అది తీసేసి ఉంది. ఇప్పుడు హైబ్రిడ్ రిలీజ్ చేశాడు. ఐ ఫీల్ లైక్ బెస్ట్ కార్ ఇస్ టొయోటా హైలక్స్. అంటే దేనికైనా వాడేసేయండి, ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపోండి. దిస్ ఇస్ యువర్ హైలైటర్. ఓకే, కూల్ సార్, థ్యాంక్ యూ. డిక్కీ ఓపెన్ చేయాలా?